అధ్యక్షులు ఈ అభిమాన నాయకులు మా అన్నగారు డాక్టర్ వంశీ కృష్ణ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నాతో పాటుగా పాల్గొంటున్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారికి శాసనసభ్యులు నా సోదరులందరికీ ఎందుకంటే వర్షం వచ్చేటటువంటి టైం కేటాయించగానే నేను 2 నిమిషాలు మాట్లాడతాను. ఇవాళ ఈ బస్సు యాత్ర యొక్క ఉద్దేశం ఇప్పటికే మీకు అర్థమైంది. ఈనాడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు గిరిజనులకు ముఖ్యంగా బంజారా సోదరులకు రిజర్వేషన్ ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇవాళ గోల్డెన్ జూబ్లీ అని మా అన్న చెప్పినట్టుగా ఈ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమంలో మరి వాళ్ళ వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని ప్రతి తండలో ఇవాళ ఆనాడు పుట్టిన ఈ రోజు పుట్టిన పిల్లలకు ఇందిరాగాంధీ గారి గురించి చెప్పవలసిన అవసరం ఉన్నది. మనం ఇవాళ ఆనాడు 76 కంటే ముందు రిజర్వేషన్ రాకముందు మన బంజారాల పరిస్థితి, ఎరకల పరిస్థితి, అదేవిధంగా ఆడవిల పరిస్థితి ఏంటి? 50 సంవత్సరాల తర్వాత ఇవాళ బలరాం నాయక్ గారు ఎంపీ అయినారు, రామచంద్ర నాయక్ గారు ఎమ్మెల్యే అయినారు, బాలు నాయక్ గారు ఎమ్మెల్యే అయినారు, రామదాస్ గారు ఎమ్మెల్యే అయినారు, మా శంకర్ ఎమ్మెల్సీ అయినారు, అదేవిధంగా మురళీ నాయక్ గారు ఎమ్మెల్యే అయినారంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన రిజర్వేషన్ వల్లే ఈ రోజు మీ ముందర మేము నిలబడగలిగినాం. ఇవాళ మా తమ్ముడు ఒక్కడు ఐపీఎస్ అయినా, ఒక తమ్ముడు ఐఏఎస్ అయినా, ఒక డాక్టర్ అయినా, ఒక ఇంజనీర్ అయినా, ఏదైనా ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కల్పించినటువంటి అవకాశమే ఇవాళ 50 సంవత్సరాల తర్వాత మనం ఈ రాష్ట్రంలో ఈ విధంగా ముందుకెళ్తున్నాం. అందుకనే ఇవాళ మా వంశాన చెప్పినట్టు ప్రతి ఇంట్లో ఇందిరమ్మ బొమ్మ ఉండాలి, ప్రతి తండలో కాంగ్రెస్ జెండా ఉండాలి, ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్ళా తీసుకురావాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మళ్ళొక్కసారి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన రావాలి. ఇందిరమ్మ ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది మనకు. ఆనాడు మనకు భూములు లేకపోతే ప్రభుత్వ భూములన్నీ లాభనే పట్టాలు ఇచ్చింది. అదేవిధంగా దొరల దాదుల చేతిలో ఉన్నటువంటి ల్యాండ్ ఎక్వైజన్ తీసుకొని ఇవాళ మనకు ల్యాండ్ ఇచ్చింది. ఆనాడు సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అనేకమైన బ్యాంకులలో మనం పోయిన పరిస్థితి లేకుంటే ఆనాడు బ్యాంకులో మనం జాతీయకరణ చేసి మన బ్యాంకులను ఎక్కించింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. మనం అందరం మంది జాతి కూడా చెప్తున్నాం. మా కన్న తల్లి మమ్మల్ని ఇచ్చింది జన్మైతే, మా కన్న తల్లి జన్మిస్తే మా బంజారా ఎరకల అనాది సోదరులకు మరొక తల్లి మాకు ఇందిరమ్మ గారు అని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాం. మాకు జన్మనిచ్చింది ఆ తల్లి, ఇవాళ మమ్మల్ని ఇలా నిలబెట్టింది, పునర్జన్మ ఇచ్చింది మా ఇందిరమ్మ తల్లి. అందుకే అనేక మంది ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. 50 సంవత్సరాల తర్వాత మీరు అనేక మంది ఇవాళ అక్కడక్కడ వారాకులు చౌరాకులు చెప్తా ఉన్నారు. ఇవాళ ఇందిరాగాంధీ గారే లేకపోతే 76లో రిజర్వేషన్ రాకపోయి ఉంటే ఇవాళ బంజారీ ఎరకల యాదవి సోదరుల యొక్క పరిస్థితిని మరొక్కసారి వెనక ఆలోచన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అందుకనే ఆకాశం భూమి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీని మరవద్దు, ఇందిరమ్మను మరవద్దు, మన జాతులు అని చెప్పి మన తరాలుగా మన బిడ్డలకు, పిల్లలకు, మన జాతులకు ఇందిరమ్మ పేరు చిరస్థాయిగా నిలిచే విధంగా మనం ముందుకు తీసుకొచ్చుకుంటున్నాం. అందుకని ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ కూడా ఇందిరమ్మ రాజ్యం ఇవాళ నడుస్తూ ఉన్నది. మరొక్కసారి 29లో జరిగేటువంటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సినటువంటి అవసరం మనపై ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం. అందుకనే ఇవాళ ఈ బస్సు యాత్ర యొక్క ఉద్దేశం ప్రతి సోదరుడు, గిరిజన సోదరుడు, మా అన్న ఇవాళ ఈ బస్సు యాత్రను అంత పెద్ద ఎత్తున స్వాగతం పలికడం మీకు ధన్యవాదాలు. భాయి భియా కాకాడ అంత మంచి ఎమ్మెల్యే అసలు నాయకుడు ఆపై జాతీయ అన్నగా నిలబడే నాయకుడు మా వంశీ పక్ష సరిపో ఆమె పక్క తక్కువ మంది మారుతాయి. గతంలో సేమ్ దిగేద్దాం ఆ వంశీకి సరిగ్గా అసలు నాయకుడు ఆమె కళ గమనించాయి. ఆ पर हुदे में रखा लो, आ पर हाथ ले मुआन चलानो, आ पर भाई जाओ, आ पर भिया जाओ, आपने शेर मदद होते हैं, वो भी आप पर ये लपड़ो मदद करो. कांग्रेस पार्टी अंडगारों के तमने राम राम करतो, सेनापति जय बंजारा, जय इंदिरा, जोहार श्रीमती इंदिरा गांधी. गट्टिगा नारा चपेड़ना, जोहार श्रीमती इंदिरा गांधी, जोहार श्रीमती इंदिरा गांधी. राहुल गांधी गारी नायकत्వం, राहुल गांधी गारी नायकत्వం, सोनिया गांधी गारी नायकत्వం,
నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, మహేష్ అన్న నాయకత్వం